ఆనందోత్సాహాలు, భావోద్వేగాల నడుమ కొత్త ప్రభుత్వం ఏర్పడింది. బాగానే ఉంది. కానీ ఈ ప్రభుత్వం ముందు సవాలక్ష సవాళ్లు ఉన్నాయి. పూర్తిగా ఒక పార్టీకి వచ్చిన మెజారిటీ కాదు, కూటమి కట్టి గెలిచిన పార్టీలు ప్రభుత్వాన్ని స్థాపించాయి. గత 5 ఏళ్ల పాలనలో ప్రజలకు అనేక ఉచితాల ఆశ చూపించి, ఉచితాలు ప్రజల హక్కు అనేలా తయారు చేసింది గత ప్రభుత్వం. ఇప్పుడు ఆ ఉచితాలను కొనసాగించకపోతే ప్రభుత్వాన్ని తిట్టుకునే ప్రజలు ఎందరో ఉంటారు. అలాగే ప్రతి ఒక్క ఆంధ్రుడి కళ తమ రాజధాని అమరావతి. అమరావతిలోని కట్టడాలను పూర్తి చేసి ఒక మహానగరాన్ని నిర్మించాల్సిన ఆవశ్యకత ఉంది. 3 క్యాపిటళ్ల పేరిట కాలయాపన చేసి అటు కర్నూలు ఇటు విశాఖ వాసులకు ఆశలు కల్పించింది గత ప్రభుత్వం. రాజధాని లేకపోయినా తమ నగరాలు ఖచ్చితంగా అభివృద్ధిలోకి రావాలనేది విశాఖ కర్నూలు వాసుల భావన. వాటిని ఖచ్చితంగా అభివృద్ధి పదంలోకి తీసుకువెళ్లి రాబడి వచ్చే మహానగరాలుగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉంది. అంతేకాదు, పోలవరం పూర్తి చేయాల్సిన పరిస్థితి తప్పనిసరి. 2014లో మోడీ ప్రారంభించిన ఆవాస్ యోజన పథకం ద్వారా వచ్చిన టీడ్కో గృహాలను మధ్యంతరంగా ఆపివేసింది గత ప్రభుత్వం. ఆ ఇళ్లను పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేయవలసిన అవసరం ఉంది. అంతేకాకుండా 2014లో ఇచ్చిన విభజన హామీలను కేంద్ర ప్రభుత్వం నుంచి ఖచ్చితంగా తీసుకురావాల్సిన పరిస్థితి ఉంది. ఇది ఒక ఎత్తైతే, గత ప్రభుత్వంలోని అక్రమార్కులు చేసిన అవినీతిని బయటకు వెలికితీయటంలో మూర్ఖపు అభిమానుల ద్వారా కలిగే అడ్డంకులను తట్టుకొని ప్రజాధనాన్ని కాపాడవలసిన అవసరం ఎంతో ఉంది. వాటితో పాటు ప్రభుత్వంలోకి రావడానికి ఎన్నో హామీలను గుప్పించారు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్లు. వాటిని కూడా ఖచ్చితంగా అమలు చేయాల్సిన పరిస్థితి. అసలే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయింది. అప్పులు చేయనిదే రోజు గడవని స్థితిలో ఉన్నాం. గత ఏడాది నుంచి నెల 2 నెలలు కాదు, ఏకంగా ఏడాదిలో 11 నెలల పాటు అప్పులు తెస్తేనే రాష్ట్రాన్ని నడిపించే స్థితికి ఏపీ చేరుకుంది. అసలు ఏదైనా ఒక రాష్ట్రం అప్పులు ఎందుకు చేయాల్సి వస్తుందో ఒకసారి చూద్దాం. రాష్ట్ర ప్రభుత్వాలు పెద్ద సంఖ్యలో సంక్షేమ పథకాల అమలు, అభివృద్ధి పనులు చేస్తుంటాయి. దీనికి రాష్ట్రంలో వచ్చే ఆదాయం కేంద్రం నుంచి వచ్చే గ్రాంట్లు సరిపడకపోవచ్చును. సంక్షేమ పథకాలకు ఎక్కువ మొత్తంలో ఖర్చు చేయాల్సి వచ్చినప్పుడు ఆ స్థాయిలో నిధుల లభ్యత రాష్ట్రానికి ఉండకపోవచ్చు. దీని కారణంగా కేంద్రం నుంచి రుణాలు తెచ్చుకోవడంతో పాటు బయట సంస్థల నుంచి, ఆర్బీఐ నుంచి లోన్లు తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. వీటిలో స్వల్పకాలిక రుణాలు, దీర్ఘకాలిక రుణాలు ఉంటాయి. 2024-25 సంవత్సరానికి ప్రవేశపెట్టబడిన ఓటాన్ బడ్జెట్ అకౌంట్ ప్రకారం ఏపీ బడ్జెట్ 2,86,389 కోట్లు. ఈ మొత్తంలో 2,05,352 కోట్లు రాబడి రూపంలో వస్తుందని ప్రభుత్వం అంచనా వేసింది. ఇవి కాక కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పన్నుల రూపంలో 49,286 కోట్లు, రాష్ట్రం పన్నుల ద్వారా 1,09,538 కోట్లు వస్తుందనేది అంచనా. మరొక వైపు పన్ను ఏతర ఆదాయం 14,400 కోట్లు, గ్రాంట్ల రూపంలో 32,127 కోట్లు వస్తాయని అంటున్నారు. ఈ ఆదాయమే కాకుండా బహిరంగ మార్కెట్ నుంచి 71,000 కోట్లు, కేంద్రం నుంచి 61,642 కోట్లు, వేర్వేరు వనరుల నుంచి 25,000 కోట్లు అప్పు చేయాలని బడ్జెట్లో గత ప్రభుత్వం ప్రతిపాదించింది. 2024-25 సంవత్సరానికి వచ్చేసరికి రెవెన్యూ లోటు 24,758 కోట్లు, ద్రవ్యలోటు 55,817 కోట్లు. ఇవి జీఎస్డీపీలో 1.56%, 3.51%గా అంచనా వేస్తున్నామని ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ గత బడ్జెట్ ప్రసంగంలో చెప్పారు. ఈ ప్రకారంగా చూస్తే అప్పుల ఊబిలో ఉన్న ఆంధ్రప్రదేశ్ను గట్టు ఎక్కించాల్సిన పరిస్థితి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పైన ఉంది. ఈ విషయంలో కేంద్రం నుంచి పూర్తి స్థాయి సహకారం అందవలసిన అవసరమూ ఉంది. ఇటు సామాన్యుల అవసరాలే కాక హామీలుగా ఇచ్చిన గొంతెమ్మ కోరికలను తీరుస్తూ, అటు రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రయత్నిస్తూ, ప్రస్తుత మిత్రపక్షమైన కేంద్ర ప్రభుత్వం నుంచి సహకారాన్ని అర్థిస్తూ ఈ 5 ఏళ్ల పాలనను కొనసాగించవలసి ఉంది. 2028 కల్లా ఆంధ్రప్రదేశ్లో నిలదొక్కుందామనే ప్రయత్నంలో ఉన్న బీజేపీ ఇందుకు పూర్తిగా సహకరించవలసిన అవసరం ఉంది. రాష్ట్ర ప్రజల ఉన్నతి కోసం ఈ విషయంలో పవన్ కళ్యాణ్ కూడా ఎంతో శ్రమించవలసిన అవసరం ఉంది. లేకుంటే ఈ రోజు పొగిడిన నోర్లే రేపు తిట్ల వర్షాన్ని కురిపిస్తాయి. గత ప్రభుత్వాన్ని గద్దించిన చేతులే ఈ ప్రభుత్వాన్ని గద్దెదించేస్తాయి. తస్మాత్ జాగ్రత్త, బీ కేర్ఫుల్.